నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనము ఒక టాపిక్ ఏంటంటే ఫేషియల్ పెరాలసిస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అంటే మూతి వంకర పోతుంటుంది కదా, అది ఎందుకు అంటే అది ఒక టైప్ ఆఫ్ పెరాలసిస్ అనమాట. పక్షవాతం, ముఖానికి వచ్చే పక్షవాతం, ముఖ పక్షవాతం అని కూడా అంటాం దాన్ని. దీనికి ఫస్ట్ మనము కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. కారణం అనే దానికి వస్తే ఫస్ట్ ఏంటంటే దీనికి అన్నోన్ కాజే అంటాం, దీనికి కారణాలు లేవు అంటాం. కానీ తర్వాత మళ్ళీ ఇంకొంచెం చూసుకుంటే దానికి కారణాలు ఏమిటి అని చూసుకుంటే మెయిన్ మనం చలిగాలికి బయట తిరిగినా అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చలిగాలి కంటే మనకన్నా ఎక్కువ కూడా నార్త్ ఇండియన్స్కు వాళ్ళకు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఈ పెరాలసిస్ చూస్తూ ఉంటాం. దాన్నే మనం చలికి వచ్చే ఇది అంటాం. ఆ చలిగాలికి ఒక్కోసారి ఆ నెర్వ్ అనేది అది మనకు క్రేనియల్ నర్వ్స్ అంటాం. ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్, సెవెంత్ క్రేనియల్ నర్వ్స్ అని లోపల నుంచి మనకు బయటకు చెవు దగ్గర బయటకు వచ్చి వాటి పనితీరు ఏంటంటే మనం నమలాలన్నా, మింగాలన్నా, కొరకాలన్నా, మనం స్మైల్ ఇవ్వాలన్నా కూడా ఈ నర్వ్స్ సప్లై చేసే ఆ మజిల్స్కు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ మజిల్స్ సరిగా సప్లై చేయకుండా ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ అన్నమాట, ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ ఏవైతే ఈ మజిల్స్ సప్లై రాదో ఆ ఏరియాలో ఆ మజిల్ అనేది కదలదు. దాన్ని అది కదలకపోయి ఒక మూతి ఏరియా అయితే చేస్తామో ఆ ఏరియాలో మూతి ఒక సైడ్కు లాగబడి ఉంటుంది. ఎప్పుడైతే మూతి లాగబడి ఉంటుందో కన్ను కూడా కన్ను రెప్పేయడానికి రాదు. ఎందుకంటే ఇదన్నీ చెప్పే కదా, ఆ రిఫ్లెక్సెస్ ఆ నెర్వ్ నుంచి, ఆ నెర్వ్ సప్లై, ఆ నెర్వ్ బ్రెయిన్ నుంచి ఇది ఆదేశిస్తేనే ఈ నర్వ్స్ అని మనం చెయ్యి ఇట్లా ఊపాలన్నా కూడా మనం ఊపాలనే థాట్ మనసుకు రాగానే బ్రెయిన్ సిగ్నల్ పోయి ఆ బ్రెయిన్ చెయ్యి దగ్గరికి వచ్చి ఆ చెయ్యి అనేది మనం ఊపగలుగుతుంటాం. ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట. ఈ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అనేవి కోటాను కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. వాటిని ఇప్పటి వరకు మనకు ఆకాశంలో నక్షత్రాలు ఎలాగో లెక్క పెట్టలేము, మన న్యూరాన్స్ కూడా ఆ దేవుడు అలాగ తయారు చేసి అన్నీ మనకు తలలో పెట్టిండు అనమాట. ఈ న్యూరాన్స్ అనేటివి ఈ వీటిల్లో ఒకదానికి ఒకటి కోఆర్డినేషన్ లేకపోవడం ఒకటి చెప్పాను కదా. ఇప్పుడు కారణం అంటే అది ఆ చలికి అనేది ఒక్కోసారి ఇది కావచ్చు, లేదా ఒక్కోసారి దెబ్బ తాకినా కూడా ఆ ఏరియాలో రావచ్చు. అంటే రెండు సైడ్ల నుంచి సప్లై వస్తుంది ముఖానికి. ఆ ఫేషియల్ నర్వ్స్ అంటాం. ఈ ఫేషియల్ నర్వ్స్ అంటాం లేదా క్రేనియల్ నర్వ్స్ అంటాం. ఈ ఫేస్కి సప్లై చేసేది ఫేషియల్ నర్వ్ అంటాం. అది రెండు సైడ్లు సప్లై చేస్తుంది. ఏ సైడ్ దెబ్బతింటే ఆ సైడు పెరాలసిస్ వచ్చి మూతి వంకర పోతుంది. దీనికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు పెరాలసిస్ వస్తే మనం అది దాని సబ్జెక్ట్ వేరే. అది తలలో ఏదైనా ప్రాబ్లం జరగడం అంటే బీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఆ బీపీ దానివల్ల షుగర్ వల్ల ఈ ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది అంటే వన్ ఆఫ్ ద కాజ్ ఉంది అది కూడా. కానీ అదే దీనికి రీజన్ అని అయితే చెప్పడానికి రాదు. కొన్ని మంప్స్ అంటాం కదా, ఈ మంప్స్కి ఉండే కొన్ని రకాల వైరస్లు కూడా దగ్గర నుంచి బయటికి వచ్చే ఆ నెర్వ్ని డ్యామేజ్ చేసిన ఎక్కడైతే బయటకు వస్తుందో ఇదంతా సప్లై. ఇట్లా మీరు ఒకసారి నెట్లో చూసుకుంటే ఆ సప్లై అనేది మీకు కనిపిస్తుంటుంది. మా వీడియోలో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు. అది అట్లా ఈ విధంగా 4-5 రకాల మన ఇట్లా ఏళ్ళు ఉన్నట్టు ఉంటుంది అన్నిటికీ అది సప్లై. ఏదైతే మనకు ఆ సప్లై ఇక్కడ ఆగిపోయిందో, బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ రావో, ఆ ఏరియా అంతా లాగబడి ఉంటుంది. మనం మాట్లాడాలన్నా కానీ మనం మాట్లాడుతున్నట్టే ఉంటుంది, మనకు అవతలవాడికి సరిగా ఆ కన్వర్జేషన్స్ అనేది జరగదు. మనం తింటున్నట్టే ఉంటుంది, అది మన నోట్లో పెట్టుకున్న జారి కింద పడే ఉంటుంది. ఇవన్నీ కూడా దానికి వచ్చే లక్షణాలు. ఈ ఏంటంటే ఒక సడన్ ఆన్సెట్, మనం రాత్రి నిద్రలేసి ఉదయం లేవగానే ఒక్కోసారి మనకు కనిపిస్తుంటుంది. ఏంది ముఖం ఏదో ఉన్నట్టు వీక్నెస్గా ఫేస్లో కనిపిస్తుంది. అంటే ఎదుటివాడు చెప్పేంత వరకు ఒక్కోసారి మనం గమనించం దాన్ని. అంత సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. మనకు అది పూర్తిగా నోటీస్ చేయలేం ఇది పెరాలసిస్ అన్నట్టుగా. అంటే ఉన్నంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే ఆ ఫేషియల్ న్యూరాస్థీనియా అంటాం, ఎప్పుడైతే ఆ నెర్వ్స్ వీక్ అయినాయో మనకు సిగ్నల్ మనకు కనిపిస్తుంది. కానీ అప్పుడే మనం దాన్ని ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్గా ఒక మెడిసిన్ ఎక్కువ ఏంటంటే కార్డిజోన్స్ ఇస్తారో మనకు అల్లోపతి దగ్గర, అవి ఇస్తే మీకు ఇమీడియట్గా రికవర్ అయిపోతుంది. 100కి 78 మందికి వీటి వల్ల రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తిగా పెరాలసిస్ లాగా వచ్చేసి నెర్వ్ పూర్తిగా డ్యామేజ్ అయితే 100కి 20% మాత్రమే జరుగుద్ది. వాళ్ళకు లైఫ్ లాంగ్ అది మూతి వంకర పోయే ఉంటుంది. మనం బయట చూస్తూ ఉంటాం. అది మూతి వంకర పోయి ఇది పోతే మనకు ఏమన్నా లైఫ్ థ్రెట్ అంటే లైఫ్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ మనకు బయటికి పోయి వేరేవాడు చూస్తే మనకు అగ్లీగా అనిపిస్తుంది. అదే ఉండంగా అలవాటు అయిపోతుంది. మనం బయటికి పోయినా సరే అలవాటు పడి ఉంటాం కాబట్టి దాన్ని పట్టించుకోము. ఇనిషియల్గా ఏంటంటే ఫస్ట్ బయటికి పోవాలన్నా వాడు చూసి ఏంద్రా ఇట్లుందని, ఏంద్రా అట్లుందని అంటుంటే మనకు కొద్దిగా చాలా వరకు సేమ్గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతుంటాం. దీనికి ఏంటంటే మనకు పర్మనెంట్గా
ఇట్లే ఉండిపోయి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే వాళ్ళకు ఒక చిన్న సలహా ఏంటంటే హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ వాడుకుంటే నీకు పూర్తిగా ఏదైతే నెర్వ్ డ్యామేజ్ అయిందో ఆ నెర్వ్ అనేది రీజనరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే కొంతమంది నెర్వ్ ఒకసారి డ్యామేజ్ అయితే రీజనరేషన్ కాదని మన సైంటిస్టులు చెప్తున్నారు. కానీ మేము ప్రాక్టికల్‌గా చూసి చెప్తున్నాం. సైంటిస్టులు వేరు. వాళ్ళంటే రీసెర్చ్ చేసి ఎప్పుడో మనకు బయటకు వస్తది. మనం ఏంటంటే ప్రాక్టికల్‌గా చూసి పేషెంట్స్‌కు ఒక 10 మంది పేషెంట్లలో 8 మందికి బాగైతే దాన్ని మేము తీసుకొని బాగవుతుందని చెప్తాం తప్ప 10 మందికి ఇచ్చి ఇద్దరికి బాగవుతది, ఇద్దరికైంది మాది నమ్మండి అని చెప్పము. ఇది మనం 100 మందికి ఇస్తే 80 మంది రికవర్ అయిపోతున్నారు. 80, 90 మందికి నార్మల్ అయిపోతుంది హోమియో మెడిసిన్ తోటి. ఆ నెర్వ్ రీజనరేషన్ మన దాంట్లో జరుగుతుంది. ఇది చెప్పా కదా, ఇప్పుడు నెర్వ్ డ్యామేజ్ అంటే నెర్వ్ పైన ఒక షీత్ అనేది ఉంటుంది. మనకు కరెంట్ ఎలక్ట్రికల్ వైర్‌కి ఎలా ఉంటుందో ఆ వైర్ ఆ షీత్ అనేది ఈ కోల్డ్‌కు దానికి దీనికి మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ జరిగి ఆ షీత్ ఎప్పుడైతే బయటికి ఇది అవుతుందో ఈ మన బయట నుంచి వచ్చే గాలి, చలిగాలి అంతా అది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఏరియా పూర్తిగా మనకు డ్యామేజ్ అయ్యి ఈ విధంగా పారాలిసిస్ లాగా వస్తుంది. ఒక్కోసారి దీంతోటి హెడేక్ రావచ్చు. కన్ను అట్లే ఓపెన్ ఉంటుంది. మన కన్ను ముయ్యాలన్నా కానీ రాదు ఆ ఏరియా ఎక్కడైతే పారాలిసిస్ ఉందో. అప్పుడు ఆ కంటికి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ కూడా మనకు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా గాలికి ఇది అవుతుంది. మన కనురెప్ప ఉండేది కంటిని చాలా వరకు ప్రొటెక్ట్ చేయడానికి. అంటే బయట ఉండే కెమికల్స్ కావచ్చు, మనకు తెలియకుండా గాళ్ళు ఎన్నో తిరుగుతుంటాయి. అవన్నీ కూడా కంటికి అయిందంటే ఆ కన్ను అనేది దాన్ని మనకు ఎప్పుడు ఎక్స్‌పోజ్ చేసి ఉండం కాబట్టి ఆ కంటికి అనేది రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ లేకుండా మనం నిద్రపోయినట్టే ఉంటుంది కానీ కన్ను అయితే ఓపెనే ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆ రెస్ట్ లేక ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఆ కంటికి కూడా ఇన్ఫెక్షన్ అయ్యి చాలామందికి ఆ కన్ను ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనపడుతుంటాయి. అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఫేషియల్ పారాలిసిస్ అనేది ఇలా చెప్పే కదా, ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ థ్రెటనింగ్ అంటే జీవితం మనం భయపడే జీవించాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఇనిషియల్‌గా ఉందో, మీరు ఇనిషియల్‌గా అంటే ఇవాళ జరిగింది రేపే రమ్మని కాదు. మీరు తెలియక వాడింటారు, మందులు వాడి అది వాడి 6 నెలలు, సంవత్సరం తర్వాత కూడా తగ్గలేదన్న వాళ్ళు వస్తే మన దగ్గరికి హోమియోపతి మెడిసిన్ తోటి మీకు పర్మనెంట్‌గా ఎక్కువైతే మీకు మేము చూపించగలమని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మన దగ్గర కొన్ని ఆయిల్స్ ఉంటాయి. అటువంటి ఆయిల్స్ తోటి మీకు శిరోధార లాంటివి ఇటువంటి ఇస్తే ఆ బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ వేవ్స్ ఇన్‌కోఆర్డినేషన్ కూడా కోఆర్డినేషన్‌లోకి వచ్చి అంత మనకు సజావుగా సాగి తొందరగా రిలీఫ్ వచ్చే అవకాశం మీకు 6 నెలల నుంచి 9 నెలల్లో మీకు రికవరీ వెళ్ళిపోయే పేషెంట్స్ మన మెడినైన్‌లో చూస్తున్నాము. మీరు లోకల్‌గా ఏదైనా డాక్టర్ ఉంటే ఇమీడియట్‌గా చూసుకోండి. ఒక 2, 3 నెలలు, 4, 5 నెలలు వాడాలి. అక్కడే తగ్గకపోతే మా మెడినైన్ హాస్పిటల్ వచ్చేసి ఎవరైనా కన్సల్ట్ కాండి. మీకు చక్కని పరిష్కారం దీనివల్ల లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.